2026 సంవత్సరంలో మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది. మరి ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. మరి పంచాంగ శ్రవణంలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ మనందరికీ ఉంటుంది. మరి ఈరోజు ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ పరాభవనామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా చూసుకున్నా, లేదా వ్యాపార పరంగా చూసుకున్నా వీరికి ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. కన్యారాశి వారికి ఆ, వీరందరికీ కూడా డబ్బు అంటే ప్రతీదీ కూడా డబ్బుతో ముడిపెట్టుకొని ఉంటారు కన్యారాశి వారు. ఇక్కడికి వెళ్తున్నాం, ఇంత ఖర్చు అవుతుందా, లేదా ఇటు వెళ్ళాము, ఇంత డబ్బులు ఖర్చు అయ్యాయని కానీ, లేదా దీనికి అంటే ఖర్చు అనేటువంటిది ఎక్కువగా లెక్కల మాస్టర్ వీరని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి గురించి అడగడం జరుగుతున్నది మీరు. సో పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులతో కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో గత 2023 ఆగస్టు నుండి ఇప్పుడు గడిచిన విషయాలు మనము 1-2 విషయాలు చెప్పినా కూడా రేపు రాబోయే అటువంటి విషయాలు ఓకే ఇది జరుగుతుందనే నమ్మకం వారికి ఉంటుంది. అవునా కాదు? సో మనం చెప్పవచ్చు రేపు ఇది అనేటువంటిది. ఏది ఏమైనప్పటికీ 2023 ఆగస్టు నుండి కన్యా రాశి వారికి విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఏర్పడింది. కాళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళు అరగడం కానీ, కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును. అదేవిధంగా స్త్రీలకైనా పురుషులకైనా కొంచెం కిడ్నీ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ, లివర్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ, స్టమక్ రిలేటెడ్ సమస్యలు రావడం కానీ, ఏదో ఒకటి స్త్రీలకైతే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కావచ్చును, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు అనేటువంటివి కొంతమేర మనం చూసుకోవచ్చును. గత 2023 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎవరైనా ఒక వ్యక్తి వీరికి పరిచయం అవ్వడం కానీ, అమ్మాయి పరిచయం అవ్వడం కానీ, ఈ పరిచయమైనటువంటి వారు గత ఒక 2-3 నెలల నుండి లేదా 4-5 నెలల నుండి సుమారుగా 2025 ఆగస్టు నుండి కూడా కొంత బ్రేకప్ రిలేటెడ్గా అయిష్టంగా ఉండడం కానీ ఇలాంటివి మనము చూసినటువంటి దాఖలాలు ఉన్నవి. తండ్రి లేని సంబంధాలు వీరికి కూడా, ఈ కన్యా రాశి వారికి కూడా వచ్చేటువంటి సంబంధాలు, వచ్చినటువంటి దాఖలాలు, వివాహాలు చేసుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. గత 2025 ఆగస్టు నుండి కూడా కన్యా రాశి వారికి విపరీతమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక యోగం అనేటువంటిది ఏర్పడింది. ఈ యోగము మనకు 2027 జనవరి ఫిబ్రవరి వరకు కూడా ఉంటుంది. సో గురువు యొక్క అనుగ్రహం మీకు ఏకాదశ స్థానంలో ఉండడం జరుగుతున్నది. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా మనకు లభించబోతూ ఉన్నది అంటే విదేశీ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కావచ్చును, సంతాన ప్రయత్నాలు కావచ్చును, మన వ్యాపారాన్ని విస్తరించుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలు కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా యోగించేటువంటి పరిస్థితి ఉన్నది. మరి 2023 ఆగస్టు నుండి కొంత వీరికి సప్తమ స్థానంలో శని ప్రవేశించేటువంటి తరుణంలో మాస్ ఫాలోయింగ్ కానీ, అధికంగా సేవ అనేటువంటిది కానీ చేసుకునేటువంటి దాఖలాలు ఉన్నవి. సో రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి ఎవరికైనా కూడా పా అక్షరంతో పేరు కలిగినటువంటి వారు, పవన్ కళ్యాణ్ గారే కావచ్చును, లేదా లైక్ ఎవరైనా కావచ్చును, పా అక్షరంతో పేరు కలిగినటువంటి వారు 2023 సుమారుగా ఆగస్టు నుండి ఒక వెలిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. పా, పి, పు, పే, షా అక్షరాలు, అనా అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. సో వీరందరికీ సుమారుగా 2027 జనవరి దాకా ఫైన్. కానీ 2026 ఆగస్టు నుండి ప్రదేశ మార్పులు ఉంటవి, స్థాన చలనాలు ఉంటవి, మనపై నెగిటివ్ ప్రచారం ఉంటుంది. విపరీతంగా సీక్రెట్ విషయాలు ఏవైతే ఉన్నాయో, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, అది కళ్ళు మూసుకుంది పిల్లి, కానీ ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. ఆ విధంగా చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో 2023, 24, 25 గత 2 సంవత్సరాలలో మీరు ఎవరు కన్యారాశి వారు చేసినటువంటి మంచి చెడు 2 విషయాలను మనం చేసుకుందాం. మంచి చెడు 2 విషయాలలో ఏవైతే మంచి ఉన్నా చెడు ఉన్నా మనల్ని ఇక్కడ చెడుగా చిత్రీకరించేటువంటి రోజులు ఆసన్నమైనవి అనేటువంటిది ఆలోచించుకోండి, గ్రహించుకోండి. ఈ టైంలో మీకు మీరే
మీ నీడను కూడా మీరు నమ్మొద్దు. ఇప్పుడు ఈ టైంలో ఎవరో ఒకరు వచ్చి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా కూడా చేయొద్దు. అష్టమాతు శని అనేటువంటిది రాబోతూ ఉన్నది. ఓకే. అష్టమ శని అష్టమ శని. ఈ యొక్క కన్యా రాశి వారికి పా, పి, పు, పే అక్షరాలు ఎవరైతే ఉన్నాయో, షా, అన పేర్ల అక్షరాలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో సింహరాశి వారికి గత 2.5 సంవత్సరాలు ఒక కుదిపి విడిచిపెట్టింది. ఇప్పుడు మళ్ళీ మన కన్యా రాశి వారికి ఈ యొక్క అష్టమ శని రాబోతున్నది. ఈ తరుణంలో పెద్ద ఎత్తున లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కనుక బీ కేర్ఫుల్ కన్యా రాశి వారు. ఈ పరాభావ నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు కావచ్చును, రాజపూజ్య అవమానాలు కావచ్చును, ఇవేవీ కాదు. ముందు మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశను చెక్ చేసుకోండి. వ్యక్తిగత జాతకరీత్యా మన దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకుంటే ఎక్సలెంట్గా మీకు ఉద్యోగమా, లేదా సంతానమా, లేదా వ్యాపారమా, లేదా విదేశీయానమా, లేదా ఆరోగ్యమా, లేదా లైక్ ఏదైనా కావచ్చు. నేను ఏ రంగంలో వెళితే బాగుంటుంది. వాస్తవానికి కన్యా రాశి వారు సిఏ, చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చును, అదేవిధంగా మీడియా రంగం కావచ్చును, ఇలాంటిది బాగానే ఉంటుంది వీరికి. కానీ వీరి వ్యక్తిగత జాతకరీత్యా లగ్నం చేంజ్ ఉంటే ఆ లగ్నం ఏమిటి లగ్నాన్ని బట్టి సో యోగకారకుడు ఎవరు, బాధకారకుడు ఎవరు, ఇలాంటి విషయాలకై తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం వీరి జీవితంలో ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ కన్యా రాశి వారు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమిటి గురువారు? కన్యా రాశి వారు ఖచ్చితంగా కూడా మహాలక్ష్మి అమ్మవారు, కొల్హాపూర్ అమ్మవారిని దర్శిస్తూ ఉండాలి. అదేవిధంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శిస్తూ ఉండాలి. అర్చనాది కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. మహాలక్ష్మి అమ్మవారును మాత్రమే వారి ఇష్టము, వారు ఎవరినైనా కొలవచ్చును, కానీ మహాలక్ష్మి అమ్మవారిని స్పెషల్గా చూసుకోండి. మాకు ధనానికి సంబంధించి లక్ష్మీదేవి అనేటువంటి విధంగా మహాలక్ష్మి అమ్మవారిని స్పెషల్గా మీరు ట్రీట్ చేయండి. సో కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేసేటువంటి తరుణంలో ఖచ్చితంగా కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకునే ముందుకు వెళ్ళాలి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయంటారు. అదే చెప్తున్నాను, ఫలించేటువంటి ఆస్కారం ఉన్నది. ఉన్నప్పటికీ కూడా అష్టమ శని వస్తుంది కనుక మనకు వీరి జన్మజాతక రీత్యా ఏమైనా ఏలినాడు శనో, జన్మజాతకంలో అర్ధాష్టమ శనో, ఒకవేళ కుజరాహుల కలయిక అష్టమ స్థానంలోనో సప్తమ స్థానంలో ఉన్నారు అంటే పప్పులో కాలేసినట్టే వీరు. సో అదేవిధంగా ఎవరికైతే జన్మజాతక రీత్యా సప్తమ స్థానంలో శని కానీ సూర్యుడు కానీ ఉంటే రాబోయే భార్యకు విపరీతమైన డామినేషన్ ఉంటుంది, భర్తకు కానీ భార్యకు కానీ. ఎవరి జాతక రీత్యా సప్తమ స్థానంలో సూర్యుడు కానీ కుజుడు కానీ ఉంటే డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సూర్యకుజుడు కలయిక ఉంటాయి. సో ఇలాంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి కనుక ముందే అసలే వ్యవస్థ బాగాలేదు, మళ్ళీ తెలిసి కూడా ఎందుకు మనం పప్పులో కాలేయడం కనుక తప్పకుండా విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళితే బాగుంటుంది అని నా ఉద్దేశం. కనుక కన్యా రాశి వారు ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కూడా తప్పకుండా 1-2 సార్లు మీ వ్యక్తిగత చార్ట్ను చెక్ చేసుకొని ముందుకు వెళితే బాగుంటుంది. ఈ తులారాశి అనేటువంటిది నెక్స్ట్ రాబోతున్నది కనుక తులారాశికి సంబంధించింది చూద్దాం. కన్యా రాశి గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు. తదుపరి రాశి తులారాశి. చూశారు కదా, మరి 2026 పరాభవనామ సంవత్సరం రాబోతుంది. మరి ఈ సంవత్సరం ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అని మన ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ సుజాత.